హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం జూలై 12th అండ్ 13th కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ క్వెషన్. వింబుల్డన్ 2026 సింగిల్స్ విజేతల సరైన జోడీ ఏది? ఇచ్చిన ఆప్షన్‌లో చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ జానిక్ సిన్నర్ పురుషులైతే, మహిళల్లో లిండా నోస్కోవా అండి. జానిక్ సిన్నర్ వింబుల్డన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకున్నారండి. ఫైనల్‌లో ఆయన అలెగ్జాండర్ జ్వెరేవ్‌పై విజయం సాధించారండి. మహిళల సింగిల్స్‌లో లిండా నోస్కోవా తన కెరీర్‌లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలుచుకుందండి. ఫైనల్‌లో కరోలినా ముచోవాను ఓడించి విజేతగా నిలిచిందండి. సో, హైలైట్స్ పాయింట్స్ చూసుకుంటే వింబుల్డన్ 2026 సింగిల్స్ విజేతలు సరైన జోడీ ఏది అంటే పురుషుల్లో అయితే జానిక్ సిన్నర్, మహిళల్లో అయితే లిండా నోస్కోవా. జానిక్ సిన్నర్ సక్సెస్‌ఫుల్‌గా టైటిల్ నిలబెట్టుకున్నారు. ఎవరిపైన గెలుచుకున్నారు అంటే అలెగ్జాండర్ జ్వెరేవ్. అదే మహిళల్లో లిండా నోస్కోవా ఎవరిపై తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ని గెలుచుకుంది అంటే కరోలినా ముచోవా. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. కొలంబియాలో జరిగిన 56వ అంతర్జాతీయ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ 2026లో భారత్ ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానం సాధించింది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే మొదటి స్థానం అండి. ఈ ఘనతను చైనా, కజకిస్తాన్, రష్యా, దక్షిణ కొరియా, తైవాన్ దేశాలతో కలిసి సంయుక్తంగా సాధించిందండి. భారత్ తరపున పాల్గొన్న 5గురు విద్యార్థులు అందరూ స్వర్ణ పతకాలు సాధించి 100% గోల్డ్ మెడల్ విజయాన్ని నమోదు చేశారండి. ఈ ఒలింపియాడ్ 87 దేశాల నుంచి 381 మంది విద్యార్థులు పాల్గొన్నారండి. సో, హైలైట్స్ పాయింట్స్ చూసుకుంటే 8వది 56వ అంతర్జాతీయ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ ఎక్కడ జరిగింది? కొలంబియాలో జరిగింది. అయితే భారత్ ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానం సాధించింది అంటే ఫస్ట్ ర్యాంక్ అండి. అయితే ఈ ఫస్ట్ ర్యాంక్ సంయుక్తంగా తీసుకున్నారండి. ఎవరెవరు అంటే చైనా, కజకిస్తాన్, రష్యా, దక్షిణ కొరియా, తైవాన్‌తో కలిసి సంయుక్తంగా సాధించిందండి. అయితే భారత్ తరపున ఎంతమంది పాల్గొన్నారంటే 5గురు విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ స్వర్ణ పతకాలు సాధించుకున్నారండి. ఓకేనా? అయితే ఈ ఒలింపియాడ్‌లో ఎంతమంది దేశాలు పాల్గొన్నాయంటే 87 దేశాలు పాల్గొన్నాయి. విద్యార్థుల సంఖ్య 381. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 500 సంవత్సరాల కంటే పురాతనమైన విగ్రహాన్ని ఇటీవల మత్స్యకారులు ఏ జలాశయం నుండి వెలికితీశారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. బంగాళాఖాతం అండి. ఈ విగ్రహం తమిళనాడులోని మహాబలిపురం తీర ప్రాంతానికి సమీపంలో లభించిందండి. పుదుచ్చేరిలోని కారైకాల్‌కు చెందిన 16 మంది మత్స్యకారుల బృందం దీనిని గుర్తించిందండి. ఈ విగ్రహాన్ని శ్రీలంకకు అక్రమంగా తరలించే ప్రయత్నంలో సముద్రంలో పడిపోయిందా? లేక సముద్ర భద్రతా సంస్థల నుంచి తప్పించుకోవడానికి ఉద్దేశపూర్వకంగా పడేశారా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారండి. సో, హైలైట్స్ పాయింట్స్ ఏంటంటే ఏనండి 500 సంవత్సరాల కంటే పురాతనమైన విగ్రహాన్ని ఇటీవల మత్స్యకారులు ఏ జలాశయం నుండి వెలికి తీశారు అంటే బంగాళాఖాతం నుంచి అండి. ఎక్కడ లభించింది ఇది? తమిళనాడులోని మహాబలిపురం తీర ప్రాంతానికి సమీపంలో లభించిందండి. ఏ బృందం గుర్తించిందంటే పుదుచ్చేరిలోని కారైకాల్‌కు చెందిన 16 మంది మత్స్యకారుల బృందం దీన్ని గుర్తించిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ మహిళా ట్రాప్ షూటర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ నీరు దాండా అండి. ఈ పోటీలు ఇటలీలోని లోనాటాలో జరిగాయండి. ఫైనల్‌లో ఆమె ఫ్రాన్స్‌కు చెందిన కరోల్ కోర్మినియర్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించారండి. నీరు దాండా హర్యానాలోని జింద్ జిల్లాకు చెందినవారండి. ప్రస్తుతం ఆమె భారత సైన్యంలో నాయబ్ సుబేదార్‌గా ఆర్మీ మార్క్స్‌మ్యాన్‌షిప్ యూనిట్‌లో సేవలందిస్తున్నారండి. సో, హైలైట్స్ పాయింట్స్ ఏంటంటే ఏది ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ మహిళా ట్రాప్ షూటర్ ఎవరు అంటే నీరు దాండా అండి. అయితే ఈ పోటీలు ఎక్కడ జరిగాయి? ఇటలీలోని లోనాటాలో జరిగాయి. అయితే ఆమె ఎవరిని ఓడించారంటే ఫ్రాన్స్‌కు చెందిన కరోల్ కార్మోనియాన్‌ను ఓడించి స్వర్ణ పతకం గెలుచుకుంది. అయితే ఈ నీరు దాండా ఎక్కడికి సంబంధించిన వారంటే హర్యానాలోని జింద్ జిల్లాకు చెందినవారు. ప్రస్తుతం ఆమె ఏం చేస్తున్నారంటే భారత సైన్యంలో నాయబ్ సుబేదార్‌గా ఆర్మీ మార్క్స్‌మ్యాన్‌షిప్ యూనిట్‌లో సేవలందిస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల టైఫూన్ బావి ఏ దేశంలో తీరం దాటడంతో దాదాపు 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు? కరెక్ట్ ఆన్సర్ చైనా అండి. ఈ తుఫాను సుమారు 1000 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించిందండి. ఇది దాదాపు ఫ్రాన్స్ దేశం వెడల్పుతో సమానమైన తుఫాను ప్రాంతాన్ని కలిగి ఉందండి. తీరం దాటే సమయంలో గంటకు 144 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయండి. చైనాకు చేరుకునే ముందు ఈ తుఫాను జపాన్లోని సకిసిమా దీవులను ప్రభావితం చేసి ఉత్తర తైవాన్ సమీపం గుండా ప్రయాణించిందండి. హైలైట్ పాయింట్ చూసుకుంటే ఏదండి పేరు టైఫూన్ బావి ఏ దేశంలో తీరం దాటడంతో 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారంటే చైనా అండి. ఓకేనా? అయితే ఇది ఎంత వెడల్పుతో ఉందండి? 1000 కిలోమీటర్ల వెడల్పుతో ఉందండి. అంటే దాదాపు ఫ్రాన్స్ దేశం వెడల్పుతో సమానం.
తీరం దాటే సమయంలో గంటకి ఎంత వేగంతో గాలులు వీచాయంటే 144 కిలోమీటర్లు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల 88 ఏళ్ల వయసులో మరణించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి ఏ బిరుదుతో ప్రసిద్ధి చెందారు? కరెక్ట్ ఆన్సర్ దక్షిణ భారత కోకిల అండి. 6 దశాబ్దాలకు పైగా సాగిన తన సంగీత ప్రస్థానంలో ఆమె 20 భాషల్లో సుమారు 40,000 నుంచి 48,000 పాటలు పాడారండి. ఆమెకు 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 33 రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు లభించాయండి. 2013లో పద్మభూషణ్ పురస్కారాన్ని చాలా ఆలస్యంగా ప్రకటించారు అనే కారణంతో ఆమె తిరస్కరించారండి. అలాగే దక్షిణ భారత కళాకారులకు చారిత్రాత్మకంగా తగిన గుర్తింపు లభించలేదని కూడా పేర్కొన్నారండి. సో కీ పాయింట్స్ చూసుకుంటే ఎంతండి ఏజు? 88 ఏళ్ల వయసులో మరణించిన ప్రముఖ నేపథ్య గాయని ఎవరండి? ఎస్. జానకి ఏ బిరుదుతో ప్రసిద్ధి చెందారు అంటే దక్షిణ భారత కోకిల అండి. సంగీత ప్రస్థానం చూసుకుంటే 6 దశాబ్దాలకు పైగా ఎన్ని భాషలండి? 20 భాషల్లో సుమారు ఎంత? 40,000 నుంచి 48,000 పాటలు పాడారండి. అయితే ఆమెకి 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 33 రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు కూడా లభించాయి. అయితే ఆమెకు పద్మభూషణ్ పురస్కారాన్ని ఎప్పుడు ప్రకటించారు? 2013లో ప్రకటించారు. కానీ ఆమె తిరస్కరించారు. దానికి కారణం దక్షిణ భారత కళాకారులకు చారిత్రాత్మకంగా తగిన గుర్తింపు లభించలేదని పేర్కొన్నారు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల 158 సంవత్సరాల తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో మళ్ళీ కనుగొనబడిన అరుదైన హిమాలయ ఆల్పైన్ పుష్పం ఏది? కరెక్ట్ ఆన్సర్ సయానాంతస్ హుకేరి అండి. ఈ పుష్పాన్ని భారతదేశంలో చివరిసారిగా 1867లో సర్ జోసెఫ్ డాల్టన్ హుకర్ సిక్కింలో అధికారికంగా నమోదు చేశారండి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ జిల్లాలో మాగో గ్రామం సమీపంలోని చునాలోయలో సుమారు 3,600 మీటర్ల ఎత్తులో మళ్ళీ గుర్తించారండి. ఈ పుష్పాన్ని IUCN రెడ్ లిస్ట్లో అంతరించిపోతున్న జాతిగా చేర్చాలని ప్రతిపాదించారండి. సో కీ పాయింట్స్ ఏంటంటే 158 సంవత్సరాల తర్వాత ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లోని మళ్ళీ కనుగొనబడిన అరుదైన హిమాలయన్ ఆల్పైన్ పుష్పం ఏది అంటే పేరు గుర్తుంచుకోవాలి, సయానాంతస్ హుకేరి. అయితే చివరిసారిగా ఎప్పుడు దీన్ని గుర్తించారు అంటే 1867లో ఎవరు? సర్ జోసెఫ్ డాల్టన్ హుకర్ సిక్కింలో అధికారికంగా నమోదు చేశారండి. అయితే ఇప్పుడు మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కడ? తవాంగ్ జిల్లాలోని మాగో గ్రామం సమీపంలో ఏ లోయ? చునాలోయలో ఎత్తెంత? సుమారు 3,600 మీటర్ల ఎత్తులో మళ్ళీ గుర్తించారు. అయితే ఈ పుష్పాన్ని IUCN రెడ్ లిస్ట్లో అంతరించిపోతున్న జాతిలో చేర్చాలని ప్రతిపాదించారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల దక్షిణ భారతదేశంలోని నీలగిరి కొండల నుండి అంతరించిపోయే అంచుకు చేరుకున్న జీవి ఏది? కరెక్ట్ ఆన్సర్ నీలగిరి తహార్ అండి. నీలగిరి కొండలు పశ్చిమ కనుమల్లో భాగంగా ఉండి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందాయండి. నీలగిరి తహార్ తమిళనాడు రాష్ట్ర జంతువు అండి. ఇవి ప్రధానంగా అనమలై కొండలు, నీలగిరి కొండలు, అలాగే కేరళలోని ఎరవికులం జాతీయ ఉద్యానవనంలో కనిపిస్తాయండి. కీ పాయింట్స్ ఏంటంటే దక్షిణ భారతదేశంలోనే నీలగిరి కొండల నుండి అంతరించిపోయే అంచుకు చేరుకున్న జీవి ఏది అంటే నీలగిరి తహార్ అండి. ఇది ఏ రాష్ట్రానికి రాష్ట్ర జంతువు అంటే తమిళనాడుకండి. అయితే ఇవి ప్రధానంగా ఎక్కడ ఉండేవంటే అన్నమలై కొండలు, నీలగిరి కొండలు, అలాగే కేరళలో ఉన్నాయి ఎరవికులం జాతీయ ఉద్యానవనంలో కనిపిస్తాయండి. అయితే మీకు ఆల్రెడీ తెలుసు నీలగిరి కొండలు అనేవి పశ్చిమ కనుమల్లో భాగంగా ఉండి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఆసియన్ టెన్నిస్ ఫెడరేషన్ తన కొత్త ప్లేయర్ అంబాసిడర్గా ఏ భారతీయ టెన్నిస్ ఆటగాడిని నియమించింది? కరెక్ట్ ఆన్సర్ లియాండర్ పేస్. 1996 అట్లాంటా ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్లో కాంస్య పథకం సాధించిన భారత ఏకైక టెన్నిస్ ఆటగాడు ఇతనేనండి. తన కెరీర్లో మొత్తం 18 గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్నారండి. వాటిలో 8 పురుషుల డబుల్స్, 10 మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ ఉన్నాయండి. 2024లో అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో ప్లేయర్ విభాగంలో చోటు దక్కించుకున్న తొలి ఆసియా పురుష ఆటగాడిగా చరిత్ర సృష్టించారండి. సో కీ పాయింట్స్ ఏంటంటే ఏది? ATF అంటే ఆసియన్ టెన్నిస్ ఫెడరేషన్ తన కొత్త ప్లేయర్ అంబాసిడర్గా ఏ భారతీయ టెన్నిస్ ఆటగాడిని నియమించింది అంటే లియాండర్ పేస్. అయితే ఈయన ఏ ఒలింపిక్స్లో కాంస్య పథకం గెలుచుకున్నారంటే 1996 అట్లాంటా ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్లో కాంస్య పథకం సాధించారు. ఓకేనా? అయితే తన కెరీర్ గురించి చూసుకుంటే మొత్తం 18 గ్రాండ్ స్లామ్ టైటిల్ ఉన్నాయి. వాటిలో 8 పురుషుల డబుల్స్, అలాగే 10 మిక్స్డ్ డబుల్స్ టైటిల్ కూడా ఉన్నాయి. ఆయన అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఎప్పుడు చోటు దక్కించుకున్నారంటే 2024లో తొలి ఆసియా పురుషుడిగా ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ద స్పిరిట్ ఇన్ ది గ్రేవ్ కథకు కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్ 2026 అందుకున్నది ఎవరు? జమీర్ నజీర్ అండి. ఈ పురస్కారం కింద €5,000 నగదు బహుమతి అందజేస్తారండి.
ఈ కథ కృత్రిమ మేధస్సుతో రూపొందించబడిందనే ఆరోపణలు వచ్చినప్పటికీ, అధికారిక సమీక్షలో చేతితో రాసిన ముసాయిదాలు మరియు నోట్స్‌ను పరిశీలించి ఆరోపణలను కొట్టివేశారండి. ఈ అవార్డును కామన్‌వెల్త్ ఫౌండేషన్ నిర్వహిస్తుందండి. సో, కీ పాయింట్స్ చూసుకుంటే పేరేంటి? 'ద స్పిరిట్ ఇన్ ది గ్రేవ్' కథకు కామన్‌వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్ 2026 అందుకున్నది ఎవరు అంటే జమీర్ నజీర్. అయితే ఈ పురస్కారం నగదు బహుమతి ఎంత ఇస్తారంటే €5,000 ఇస్తారండి. అయితే ఈ అవార్డుని ఎవరు నిర్వహిస్తున్నారంటే కామన్‌వెల్త్ ఫౌండేషన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. రాబోయే మానవ రహిత గగన్యాన్ జీవన్ మిషన్ కోసం ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ఇస్రో ఇటీవల ఎక్కడ విజయవంతంగా నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ షియోపూర్, మధ్యప్రదేశ్ అండి. గగన్యాన్ క్రూ మాడ్యూల్ డీసెలరేషన్ సిస్టంలో మొత్తం 10 పారాచూట్లు ఉన్నాయండి. భారత్ గగన్యాన్ మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమానికి మద్దతుగా ఆస్ట్రేలియాలోని కోకోస్ అంటే కీలింగ్ దీవుల్లో తాత్కాలిక స్పేస్ ట్రాకింగ్ టెర్మినల్ను ఏర్పాటు చేసిందండి. క్వశ్చన్ ఏంటంటే రాబోయే మానవరహిత గగన్యాన్ జీవన్ మిషన్ కోసం ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ను ఇస్రో ఇటీవల ఎక్కడ విజయవంతంగా నిర్వహించింది అంటే షియోపూర్, ఎక్కడది? మధ్యప్రదేశ్. అయితే ఈ గగన్యాన్ క్రూ మాడ్యూల్ డీసెలరేషన్ సిస్టంలో మొత్తం ఎన్ని పారాచూట్లు ఉన్నాయంటే 10. అయితే దీనికి మద్దతుగా ఏ దేశం తాత్కాలిక స్పేస్ ట్రాకింగ్ టెర్మినల్ని ఏర్పాటు చేసిందంటే ఆస్ట్రేలియా, ఎక్కడ? కోకోస్ దీవుల్లో ఇది ఏర్పాటు చేసింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. భారత్ మరియు కిర్గిజిస్తాన్ ఇటీవల మానస్ మహాభారత అంతర్జాతీయ నాగరికత అధ్యయన కేంద్రాన్ని ఏ నగరంలో ప్రారంభించాయి? కరెక్ట్ ఆన్సర్ బిష్కెట్ అండి. ఇది మానస్ నేషనల్ అకాడమీ మరియు న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంయుక్త కార్యక్రమం అండి. మానస్ ప్రపంచంలో అత్యంత పొడవైన మౌఖిక ఇతిహాసాల్లో ఒకటిగా గుర్తింపు పొందిందండి. ఈ సందర్భంగా ప్రాచీన కిర్గిజ్ ఇతిహాసం మానస్కు సంబంధించిన మొట్టమొదటి హిందీ అనువాదాన్ని కూడా విడుదల చేశారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్లో దీని గురించి మాట్లాడుకున్నాం. మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సర్ జోసెఫ్ డాల్టన్ హూకర్ 1867లో సయానాంతస్ హుకేరి అనే అరుదైన హిమాలయ ఆల్పైన్ పుష్పాన్ని చివరిసారిగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అధికారికంగా నమోదు చేశారు? మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే అవసరం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.